అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎంపీపీ, ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్లు, మరి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ సుమారు ఖాళీ అయి మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరడం, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మంచి కోరుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోరుతూ వాళ్ళు చేరారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నా. వీరు కాకుండా ఇంకా కొంతమంది ముఖ్యులు ఇంకా దారిలో ఉన్నారు. వారిని బహుశా నేను ఇప్పుడు రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత ఇంటికాడ చేర్చుకుంటా. మిత్రులారా, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఈ ఎన్నికల సందర్భంగా మీకు తెలియజేయాలి. బీజేపీ, బీఆర్ఎస్ కేవలం అబద్ధాల ప్రచారంతోనే తెలంగాణ ప్రజలని మరోసారి మోసం చేసి గెలవాలని చూస్తున్న ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు, ఎందరో మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర మంత్రులు వచ్చి తెలంగాణకి ఎవరూ ఏమి చేయలేదు. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదా మరచి దిగజారి మాట్లాడుతున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అసలు మీ బేసిక్ ఇంటెన్షన్, మీ బేసిక్ ఎజెండా బీజేపీ ఆర్ఎస్ఎస్కి రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది అనేక సందర్భాల్లో అనేక మార్లు మీరు మాట్లాడి ఉన్నారు. మీరు అది మర్చిపోయి, అది జనం మర్చిపోయి అనుకుంటారు. మీరు ఏదేదో జనాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదే 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. 4% ముస్లిం రిజర్వేషన్ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్న విషయం కూడా వాళ్ళు గమనించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు మోదీ గారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిండ్రా, బయారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టిండ్రా, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండ్రా, ఐటీఐఆర్ రద్దు చేసిండ్రు. ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇంకేం మాట్లాడలేక ఒకటేమో మతపరమైన మాటలు, రెండోదేమో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన పూర్తిగా ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం.